ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇవన్నీ వదిలేసే. నీ కన్న తల్లి ఫోటో నేను సంపాదించిస్తాను. అది నా బాధ్యత. పిల్లివారంటేనే పడని నాగేశ్వరి పిల్లివారింటి కోడలు సంపంగికి సహాయం చేయాల్సిన అవసరం ఏంటి అని నీకు అనుమానం వచ్చుండొచ్చు. అదే అర్థం కావడం లేదు. కానీ మా అమ్మ ఫోటో దొరికితే నిన్ను చూస్తుంటే నిన్ను కన్న తల్లి జయంతి గారే గుర్తొస్తున్నారు. జయంత? అవును, మీ అమ్మ పేరు జయంతి. జయంతే కాదే, నేను విన్నది ఇంకో పేరు కదా. నిన్ను చూస్తే జాలేస్తోంది సంపంగి. ఆఖరికి కన్న తల్లి పేరు కూడా మార్చి చెప్పారన్నమాట. అవునా? పాపం, నా అలాగే మీ అమ్మ కూడా మగవాడి మోసానికి గురైన విధి వంచిత. చూడు సంపంగి, మాకు సంబంధించినంత వరకు సంపంగి పిల్లివారింటి కోడలు కాదు, మా బంధువు జయంతి కూతురు. అందుకే నీకు సహాయం చేయాలనుకున్నాం. సరే, ఫోటో దొరకగానే నీకు కబురు పంపిస్తాం. ప్లీజ్. నాగేశ్వరి, నువ్వు మామూలు దానివి కాదే. సంపంగికి నాగస్వరం బాగానే ఊదావు. ఇక ముందు నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడుతుంది. ఆడాలి, ఆడించాలి. దీన్ని ఆడిస్తూ పిల్లివారిని చావు దెబ్బ కొట్టాలి. కొడత చూస్తూ ఉండు. పిన్ని, రండి కూర్చోండి. ఏమని పిలిచావు? పిన్ని అనా? పిన్నంటే అర్థం తెలుసా నీకు? అమ్మతో సమానమని. అలాంటి అమ్మ తాడుని ఒకటి తెంపేస్తే, నాకు భర్త లేకుండా చేస్తే దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావంట. ఏ వదిలి ఉండలేకపోతున్నావా? చూడు కోమలి, నువ్వు చేసిన పనికి ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. సంపంగిని తీసుకురమ్మని నేనే చెప్పాను. అత్తయ్య, అయిపోయింది దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం? ముందు భోంచేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా, భోజనం చెయ్యాలా? నా భర్తకు చావుకి కారణమైంది ఇంట్లో ఉంటే నేను సంతోషంగా భోజనం చేస్తానా? అత్తయ్య, ఆ గాలుడి హత్య చేశాడని తెలియకపోబట్టే అజ్ఞానంతో సంపంగాల చేసింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఆ రోజు పొలం పత్రాల్ని సంపంగి మార్చకుండా ఉండుంటే నరేష్ ఆ రోజే ఆ పొలం పత్రాలను ఆయనకిచ్చుండేవాడు. ఎలాంటి గొడవలు ఉండేవి కాదు. ఈ రోజు నేను ఇలా పసుపు కుంకాలకి దూరం అయ్యేదన్న కాదు. అత్తయ్య, ఆ నారాయణని వదిలిపెట్టకూడదు. వాడెక్కడున్నా కనిపెట్టి ఉరిశిక్ష వేయించాలి. నారాయణని ఉరికమ్మ ఎక్కిస్తావు సరే, మరి నీ మరదలు సంపంగినేం చేస్తావు? నరేష్ చెప్పాడు కదా అత్తయ్య, ఇది సంపంగి తెలిసి చేసిన తప్పు కాదు. ఆంటీ, ఐ టెల్ సారీ. సంపంగి డోంట్ నో నారాయణ మర్డర్ అని చెప్తున్నాను. చాలా బాగుంది మీ న్యాయం పద్ధతి.
కోమలిని సంపంగిని నేనొక్క మాట అనకూడదు. అలాగని ఆ గాలి నారాయణకి వెనకుండి సహాయం చేసింది సంపంగి అని మీరు దాన్ని పోలీసులకు అప్పచెప్పరు. పిన్ని, పిల్లివారిల్లు పిల్లివారు ఇదివరకు ఎట్లా లేరు. తనని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు నేను మల్లిక పంచాయతీ పెట్టి మొత్తుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కోమలి, హే కోమలి, తప్పు చేసి తప్పించుకు పారిపోతే తప్పు ఒప్పైపోతుందా? అక్క, ఇప్పుడేంటి నేనే హత్య చేశానంటారా? చెప్పండి. ఏయ్, ఏంటే మా అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నావు? నేను కోమలిలాగా మాటలు పడే రకం కాదు. అవునా? అయితే ఏం చేస్తావు? వదిన గారు ఆగండి, ఒక నిమిషం ఉండండి. సంపంగి, నువ్వు లోపలికెళ్ళు. నేను చూస్తూనే ఉన్నా. కోమలిని అందరూ కలిసి ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోవడమే కాకుండా న్యాయం అడుగుతున్న నన్ను కూడా వెళ్ళిపోమంటారా? ఎవరే? మేం ఏడిపిస్తున్నామా? నీకంటే ఘోరంగా ఏడిపిస్తున్నామా? నోటికొచ్చినట్టు వాగకు. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. హలో, మర్యాదగా మాట్లాడండి. ఏంటే వాయిస్ రేస్ చేస్తున్నావేంటి? మీకోసం ఈ ఇంటి కోసం కోమలి ఎంత కష్టపడిందో మర్చిపోయారా? కృతజ్ఞత లేకుండా మాట్లాడతారేంటి? నువ్వు ఆ హంతకుడికి సాయం చేసావు కదా, మరి దానికేం చేసిందా కోమలి? నీకు శిక్ష పడేలా చేసిందా? లేదు కదా. దేవుడా! అమ్మ మల్లిక, ఇప్పుడు అత్తయ్యని ఎందుకు రమ్మన్నావు? నేను రమ్మన్నానా? సరే వచ్చింది. ఏ నన్ను చూడటానికి మా అమ్మ రాకూడదా? సంపంగి రావచ్చు, పిన్ని రాకూడదా? అయ్యో, నేను ఆ అర్థంతో అనలేదు వదిన గారు. ఆంటీ, డోంట్ ఫైట్. ముందు మీరు ధర్మేష్ ని రమ్మనండి. గట్టిగా వాడిని అడిగితేనే కాని న్యాయం జరగదు. బిగ్ బ్రో వెంట్ టు ఫ్లవర్ మార్కెట్. మల్లిక, సంపంగి ఉన్న చోట నువ్వుండొద్దు. వెళ్ళిపోదాం పదా. అత్తయ్య, మల్లిక రాదు, మీరు వెళ్ళండి. మా అమ్మని తరిమేస్తావేంటి సురేష్? తరమట్లేదు, గొడవలొద్దు అని చెప్తున్నాను. ఎంతైనా భార్యకి చెల్లెలు కదా, ఆ మాత్రం సమర్థించకుండా ఉంటాడా ఏంటి? అత్తయ్య, తప్పుగా మాట్లాడుతున్నావు. నోర్ముయిరా. నేను తప్పుగా మాట్లాడుతున్నానా? నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావా? హంతకుడికి సహాయం చేసిన నీ చెల్లెల్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావని భార్యని గట్టిగా అడిగే దమ్ము లేదు. నువ్వు నన్నంటున్నావా సన్నాసి? ఆంటీ, డోంట్ టాక్ బ్యాడ్ వర్డ్స్. ఛీ, నోరు మీరా. నీ పెళ్ళాన్ని ఎప్పుడో ఇంట్లోంచి పంపించేసుంటే ఇవాళ మీ మావయ్య బ్రతుకుండేవాడుగా. ఎక్కువ మాట్లాడావంటే చంప పగలగొడతాను. పిన్ని, మాటలు జాగ్రత్త. ఏంటి, మా సవేష్ పవనే కొడతారా? ఏది కొట్టండి చూస్తాను. ఏయ్, ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా భర్తను కొడతా అంటుంటే నేను వింటూ ఊరుకోవాలా? మరేం చేస్తావే? ఏం చేయగలవు? బా ఆపండి. అరే, చెప్తుంటే వినరేంటి? సంపంగి, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. వెళ్ళమన్నానా? ఏంటత్తయ్య ఇది? పెద్దదానివి, నువ్వే ఇలా అంటే ఎలా? ఇన్నాళ్లకి సంపంగి చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతుంది. తన భర్తతో కాపురం చేసుకోవడానికొచ్చింది. బుద్ధి చెప్పాల్సింది పోయి మీరే ఇలా ప్రవర్తిస్తారేంటి? ఎందుకేనా ఇక్కడికొచ్చింది? తప్పేరా, తప్పే.
నేను ఇక్కడికి రావడం తప్పే. ఇక మీదట నేను ఈ పిల్లి వారింటికే రాను.